షాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 4. అలా కొంతకాలం తర్వాత ఇంటికి వస్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగినప్పుడు ఓ తమాషా జరిగింది అని అన్నాడు చరణ్ ఆ రాత్రి భోజనం చేస్తూ. ఏమిటది అని అన్నం పళ్ళెం మీద నుంచి కళ్ళెత్తి చూస్తూ అడిగింది అంజలి. నాకు మహేష్ కనిపించాడు అని అన్నాడు చరణ్. నిర్వికారంగా అతన్ని చూసింది అంజలి. ఎలా ఉన్నాడో తెలుసా? జడలు కట్టిన జుట్టు, బారెడు గడ్డం, ఒంటి మీద చీలికలైన బట్టలు. అంజలి అంజలి అని పిలుస్తూ అరుస్తూ ఉన్నాడు అని అన్నాడు చరణ్. అంజలి చేతిలోని ముద్ద జారి కంచంలో పడింది. మహేష్ పిచ్చివాడైపోయాడా? పిచ్చివాడైపోయేంతగా ప్రేమించాడా తనని? వివర్ణమైన ఆమె ముఖాన్ని నిశితంగా చూస్తూ కూల్ గా అన్నాడు. దొరికిపోయావ్ అని అన్నాడు చరణ్. ఏమిటి అని ఉలిక్కిపడి చూసింది అంజలి. మహేష్ ని నువ్వు ప్రేమించినప్పుడు అతనేమైతే నీకెందుకు అని అన్నాడు చరణ్. మానవత్వం, కేవలం మానవత్వం అని స్పష్టంగా అంది అంజలి. అవునా అని వ్యంగ్యంగా నవ్వాడు. నువ్వు వాడిని ఇంకా మర్చిపోలేకపోతున్నావని మాత్రం ఒప్పుకోవు కదా అని అన్నాడు చరణ్. నిస్సహాయంగా చూస్తూ అంది. మీకు నాపై నమ్మకం లేదు, అది నా దురదృష్టం అని ఆమె కన్నీటిని ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అన్నం ముందు నుంచి లేవబోయింది. నేను చెప్పిందంతా అబద్ధం. మహేష్ ని నేను చూడలేదు, అసలు ఏ పిచ్చివాడిని చూడలేదు అని కూల్ గా అన్నాడు. నీ రియాక్షన్ తెలుసుకోవడానికే అలా చెప్పాను. నువ్వు హ్యాపీగా అన్నం తిను అని అన్నాడు చరణ్. అంజలికి అన్నం తినాలని లేదు. కడుపులో వికారం ఎగదన్నుకొస్తూ ఉంది. లేచి చెయ్యి కడిగేసుకుంది. ఏం తినవేం అని అన్నాడు చరణ్. నాకు వికారంగా ఉంది అంది అంజలి. మనసు ఆందోళనగా ఉంటే అలాగే ఉంటుంది అని అన్నాడు. ఆమె మౌనంగా తన కంచాన్ని తీసి వంటింట్లో సింక్ లో పడేసింది. తను నెల తప్పానేమో అని అనుమానం వస్తుంది. 4 రోజులుగా వికారంగా ఉంటుంది. ఏం తిన్నా వాంతవుతుంది. నేనొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి రావాలి మర్నాడు అని అడిగిందతన్ని. ఏం అని అన్నాడు. ఒంట్లో బాగాలేదు అని చెప్పింది. పద వెళ్దాం అని అన్నాడు చరణ్. దాంతో ఇద్దరు బయలుదేరారు. డాక్టర్ ఆమెని కొన్ని ప్రశ్నలు అడిగి పరీక్షించి ఆమె గర్భవతి అని నిర్ధారించింది. డాక్టర్ ఏం చెప్పారని అతను అడగలేదు. ఆమెకి ఎలా చెప్పాలో తెలియలేదు. ఆమెని ఇంటి దగ్గర దింపి అతను హడావిడిగా ఆఫీస్ కి వెళ్లాడు. అంజలి మనసులో ఇది అని చెప్పలేని సంతోషం. తన తల్లి కాబోతుంది. భర్త తనతో సుఖపడిన దానికి ఫలితంగా తన గర్భంలో అతని బిడ్డ ఊపిరి పోసుకుంటుంది. అతను ఎప్పుడూ ప్రేమతో తనని చేరువ కాలేదు. కోరికతో వేగిపోతూ దగ్గరయ్యేవాడు. మనసులో అతను గుచ్చిన ముళ్ళు గాయం చేసి రక్తం స్రవిస్తూ ఉండగా కన్నీళ్లని రెప్పల చాటు అదిమి పట్టి శరీరాన్ని అతనికి అప్పగించింది. తనని ప్రేమించలేని అతను పుట్టబోయే బిడ్డని ఎలా ప్రేమించగలడు అనే ప్రశ్న ఆమె మనసులో ఉదయించింది. ఇది ఆమె దృష్టిలో అవాంఛిత గర్భమే. అబార్షన్ చేయించుకుందామా అని అనుకుంది. కానీ మరుక్షణం ఆ ఆలోచన వచ్చినందుకు తనని తాను తిట్టుకుంది. ఆమె స్త్రీ. ఆమెలోని మాతృ హృదయంలో ఇంకా రూపుదాల్చే మాంసపు ముద్దగా ఉన్న ఆ బిడ్డపై మమతానురాగాలు ఉప్పొంగాయి. కడుపుపై సుతిమెత్తగా వేళ్లానించింది. నాకు నువ్వు కావాలరా కన్నా, కనీసం నువ్వు ఈ భూమి మీదకొచ్చిన పాషాణం లాంటి మీ నాన్న మనసులో ప్రేమ మమతలని మెలకొల్పాలి అని అనుకుంది ఆత్రంగా. రాత్రి చరణ్ ఇంటికొచ్చేటప్పటికి ఆమె వాంతి చేసుకుంటుంది. ఏమైంది అని అడిగాడు. ఆమె నోరు పిక్లించి యువతలకి వచ్చింది. వారం బట్టి ఇలాగే ఉంటుంది. డాక్టర్ వాంతులు తగ్గడానికి మాత్రలు రాసిచ్చారు. పొద్దుట మీరు ఆఫీస్ కి వెళ్లే తొందరలో ఉన్నారని చెప్పలేదు. డ్రైవర్ ని పంపి మందులు తెప్పించండి అని ప్రిస్క్రిప్షన్ అతనికి అందించబోతూ అంది. అసలేంటి అనారోగ్యం అని అడిగాడు చరణ్. నాకు మీరు తండ్రి కాబోతున్నారు అని సిగ్గుపడుతూ చెప్పింది. 2 క్షణాలు ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ శుభవార్త వినగానే అతను తనని సినిమాల్లో హీరోలా ఎత్తుకొని గిరగిరా తిప్పుతాడనుకోలేదు. కానీ దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడని అనుకుంది. నాన్ సెన్స్ అని అసహనంగా ఉందతని స్వరం. అప్పుడే మనకి పిల్లలు అవసరమా? కనీసం 3 ఏళ్ల తర్వాత ఆలోచించవలసిన మాట అది. అబార్షన్ చేయించుకో అని అన్నాడు చరణ్. పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటే ముందు జాగ్రత్త పడాల్సింది. మనం చేసిన తప్పికి ఒక చిన్న ప్రాణిని చంపడం మహాపాపం అని అంది అంజలి. పాప పుణ్యాల ప్రసక్తి అనవసరం. ఇంత కడుపు వేసుకొని నువ్వు ఇంట్లో తిరుగుతూ ఉంటే నాలో కోరిక కూడా చచ్చిపోతుంది. నువ్వెప్పుడు స్లిమ్ గా ఉండాలి. పిల్లలు పుడితే నీ అందం నాశనమైపోతుంది. రేపే డాక్టర్ దగ్గరికి వెళ్లి అబార్షన్ చేయమని అడుగు. పిల్లలు కావాలనుకున్నప్పుడు కందాం అని నిష్ఠూరంగా చెప్పాడు. ఆమెకి ఏడుపు వచ్చింది. ఈ సమస్య తల్లితో చెప్తే మాత్రం ఆవిడేం పరిష్కారం చూపిస్తుంది? గొప్పింటి సంబంధం అని తనని వెతుక్కుంటూ వచ్చిందని, తను సుఖంగా ఉందని వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. తను అనుక్షణ నరకాన్ని అనుభవిస్తుందని వాళ్ళకి తెలిస్తే, పోనీ అత్తగారితో చెప్దామంటే ఆవిడకి తన బిజినెస్ తప్ప ఏమీ పట్టదు. ఆవిడ తనతో మాట్లాడేదే తక్కువ. 1-2 సార్లు ఫోన్ లో పలకరించిందంతే. అంజలికి ఆ రాత్రి నిద్ర కరువైంది. భర్తకిష్టం లేని ఈ గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం ఒకటే మార్గమా? అతనికి తను నచ్చజెప్తే వినడు. కన్నీళ్లు పెట్టుకుంటే కరగడు. కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడినా కనికరించడు. ఇంత కడుపేసుకొని నువ్వు ఇంట్లో తిరుగుతుంటే నీపై కోరిక కూడా చచ్చిపోతుంది. అతను అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆమె మనసుని సన్నని దారంతో ఎవరు ఉరివేసిన బాధ. అతను తనని భార్యగా కాదు, ఒక భోగ వస్తువుగానే చూస్తూ ఉన్నాడు. ఆమె కన్నీరు వరద గోదావరి అయింది.
మరునాడు అతను ఆఫీస్ కి ఫోన్ చేసి మేనేజర్ కి ఏవో సూచనలు ఇచ్చాడు. తను మధ్యాహ్నానికి ఆఫీస్ కి వస్తానని చెప్పాడు. త్వరగా రెడీ అవ్వు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అన్నాడు చరణ్. అబార్షన్ తర్వాత ఇంట్లో నేను ఒక్కతినే ఎలా మేనేజ్ చేసుకోగలుగుతాను, కనీసం మా అమ్మ వచ్చే వరకైనా అని అంది. మధ్యలోనే అడ్డుపడ్డాడు. ఎవరికి తెలియని అవసరం లేదు, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అని చిరాగ్గా అన్నాడు చరణ్. మనసులో ఏడుస్తూ తయారై వచ్చింది. మరునాడు ఉదయమే అంజలికి అబార్షన్ చేసింది డాక్టర్. ఆమె ఎనస్థీషియా మత్తు నుంచి బయటపడక ముందే అతను ఆఫీస్ కి వెళ్లిపోయాడు. ఆమె మత్తు నుండి తేరుకుంటూ ఉండగా నర్సు వచ్చి చెప్పింది, సార్ హాస్పిటల్ బిల్ కట్టేశారు అని, మీరు కావాలంటే ఇంటికి వెళ్ళొచ్చు అని. పక్కనే టేబుల్ మీద ఆమె వాడవలసిన మందులు, కొబ్బరి బోండాలు ఉన్నాయి. కొబ్బరి బోండం తాగుతారా అని అడిగింది నర్సు. ఆమె తల ఊపి నర్సు సాయంతో కొబ్బరి నీళ్లు తాగింది. ఇంటికి వెళ్తారా, కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుంటారా అని అడిగింది ఆ నర్సు. అంజలికి ఇంటికి వెళ్లాలని లేదు, అతని ముఖాన్ని చూడాలని లేదు. పెళ్ళై 6 నెలలు కాకుండానే ఎన్ని చేదు అనుభవాలని చవి చూసింది. అతనితో జీవితం చివరి వరకు కలిసి బతకగలదా? ఆమె గుండెల్లో గుబులు, కానీ అతనికి దూరంగా ఎక్కడికి పారిపోగలదు? ఇంటికి వెళ్తాను అని అంది అంజలి. కారిడార్ లో వేచి చూస్తున్న డ్రైవర్ ని నర్సు పిలుచుకువచ్చింది. మీ సార్ ఎక్కడున్నారు అని అడిగింది అంజలి. ఆఫీస్ లో ఉన్నారు మేడం అని అన్నాడు అతను. ఇంటికి తీసుకెళ్లి నన్ను అని అంది. ఎనస్థీషియా వలన ఏమో ఇంకా మత్తుగానే ఉంది ఆమెకి. లక్షల కొద్ది డబ్బు లేకపోయినా ఎంత గారంగా ప్రాణంగా పెంచాడు తండ్రి తమని. తల్లి తన బారెడు జుట్టుని దువ్వి 2 జడలు వేసి నా తల్లి బంగారు బొమ్మ అని మురిసిపోయేది. వెన్నెల్లో కూర్చొని తిన్నా తల్లి చేతి గోరుముద్దలు, తండ్రి చేయి పట్టుకుని పార్కుకి వెళ్లడం, బొమ్మల కోసం అమృత తనుగా తగాదా పడడం అన్ని గుర్తుకొస్తున్నాయి అంజలికి. ఆ మగతలో ఆమెకి బంగారు బాల్యంలోని తీపి జ్ఞాపకాలు మనసంతా మధురిమలను నింపాయి. అమ్మగారు ఇంటికొచ్చాం అని డ్రైవర్ పిలుపుతో ఉలిక్కిపడి కారు దిగింది అంజలి. పని మనిషి గేటు దగ్గర ఎదురు చూస్తూ ఉంది. ఆమె చేయి పట్టుకుని లిఫ్ట్ వరకు నడిచింది అంజలి. ఇంట్లోకి అడుగు పెడుతూ పరిసరాలని విచిత్రంగా పరికించింది. ఇదేమిటి, ఇప్పటిదాకా తనకి గోరు ముద్దలు తినిపించిన తల్లి ఏమైంది? తన చెయ్యి పట్టుకొని పార్కుకు తీసుకెళ్లిన తండ్రి ఏమయ్యాడు అన్నట్టు తనకి పెళ్ళైంది కదూ. ఈ ఇల్లు చరంది. ఆమె భర్త గుర్తుకు రాగానే నవనాడులు కుంగిపోతున్నట్టు అయింది. ఓపిక తెచ్చుకొని బెడ్రూమ్ లోకి వచ్చి మంచం మీద వాలిపోయింది. మళ్ళీ మగత నిద్ర. కొండ చిలువ తనను చుట్టుకుంటోంది. తన శరీరం దాని బలమైన పట్టులో నుంచి బయటపడలేక గిజగిజలాడుతూ ఉంది. దాని ముఖాన్ని తన ముఖం మీద పెట్టి తన పెదవులని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అరే, దాని ముఖం మనిషిలాగా ఉందేమిటి? అది చరంది. ఆమె కెవ్వున అరిచి లేచి కూర్చుంది. స్వేదమయమైన ఆమె శరీరం భయంతో కంపిస్తుంది. అమ్మగారు ఏమైందమ్మా అని పని మనిషి గాబరాగా అడుగుతుంది. మంచినీళ్లు కావాలి అని హీన స్వరంతో అడిగింది అంజలి. ఆమె తెచ్చిన నీళ్లు తాగి బయట కొంగుతో ముఖం తుడుచుకుంది అంజలి. కాఫీ తాగుతారా అమ్మా అని అడిగింది పని మనిషి. కొంచెం తీసుకురా అని అంది. పనమ్మాయి తెచ్చిన కాఫీ తాగి స్నానానికి వెళ్ళింది అంజలి. స్నానం చేసి వచ్చేటప్పటికి వేడిగా ఇడ్లీలు తెచ్చి పెట్టింది ఆమె. నాకు తినాలని లేదు ముత్యాలు అంది అంజలి. తిని మాత్రలు వేసుకోండమ్మా అంది ఆమె. ఆమె బలవంతంపై ఇడ్లీ తిని టాబ్లెట్లు మింగింది. పొద్దుట జరిగిన సంఘటనలన్నీ వరుసగా గుర్తొచ్చాయి. ఆమెని హాస్పిటల్లో దింపి ఆఫీస్ కి వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు చరణ్. మీరు నా దగ్గర ఉండరా, నాకు భయం వేస్తుంది అని బేలగా అడిగింది అంజలి. నేనుండి ఏం చేయను, నీకు బెడ్ పాన్ పట్టాలా అని దురుసుగా అన్నాడు చరణ్. చాలా చిన్న ఆపరేషన్, అయినా ఎనస్థీషియా ఇస్తారట, నీకేం బాధ తెలియదు. నాకు ఆఫీస్ లో చాలా పని ఉంది, నేను వెళ్తున్నాను అంటూ బూట్లు టకటకలాడించుకుంటూ వెళ్లిపోయాడు చరణ్. తనపై కనీసపు ప్రేమని శ్రద్ధని చూపించడం లేదని బాధని, తన కడుపులోని చిన్న ప్రాణిని అతని ఒత్తిడి వల్లే చంపుకుందనే బాధ డామినేట్ చేసింది. రాత్రి 10 గంటలకి ఇంటికొచ్చాడు చరణ్. కనీసం ఎలా ఉందని ఆమెని పలకరించలేదు. నువ్వు నీ వస్తువులన్నీ తీసుకుని మరో బెడ్రూమ్ లో పడుకో, పేషెంట్ పక్కన నాకు నిద్ర పట్టదు అని అన్నాడు చరణ్. తను పేషెంటా? ఆమె విచలితంగా అతన్నే చూస్తుంది. అతను చేసిన పనికి మానసికంగా శారీరకంగా శిక్షను అనుభవిస్తుంది. జరిగిన పాపంలో తనకేమి వాటా లేనట్టు, తనకేమి పట్టనట్టు హాయిగా ఉన్నాడతను. ఆమె తన బట్టలు వగైరా తీసుకుని మరో బెడ్రూమ్ లోకి వెళ్ళింది. ఆమెకి తల్లి తండ్రి గుర్తొచ్చారు. పెళ్ళై ఇక్కడికి వచ్చాక మళ్ళీ పుట్టింటికి వెళ్ళలేదు తను. మా అమ్మని చూడాలని ఉంది, వెళ్ళనా అని ఒకసారి చరణ్ ని అడిగి భంగపడింది. మీ అమ్మని చూడాలనా, మహేష్ ని చూడాలనా, వాడు ఆవుల్లోనే ఉన్నాడా అని అడిగాడు చరణ్. తర్వాత ఇంకెప్పటికి పుట్టింటికి వెళ్తానని అతన్ని అడిగే సాహసం చేయలేకపోయింది. వారానికి 2 సార్లు వాళ్ళతో ఫోన్ లో మాట్లాడడమే. మనసులోని దుఃఖాన్ని అణుచుకొని సుఖంగా ఉన్నానని నమ్మబలుకుతూ నటిస్తూనే వచ్చింది. ఇన్నాళ్ళు చరణ్ నిజ స్వరూపం ఎలాంటిదో తెలిస్తే వాళ్ళు బాధపడతారు. ఎప్పటికీ తన బాధలని వాళ్ళతో చెప్పకూడదు అని అనుకుంది అంజలి. మరి అంజలి పడుతున్న బాధని వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తుందా? చరణ్ మారుతాడా? తన జీవితం ఎటుపోతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి.